వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వదీక్ష. ముందుగా నేటి వార్త విశేషాలు చూద్దాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బోధ వలస గ్రామంలో ట్రస్ట్ సేవల పేరుతో 5 ఎకరాల భూమిని విరాళంగా తీసుకొని అక్కడ కోటిలింగాల శైవ క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి విరాళం ఇచ్చిన ఆధ్యాత్మికవేత్త కొట్యాడ్డ కృష్ణమూర్తికే శతగోపం పెట్టిన వైనం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ సత్యసాయిబాబా భక్తుడు సబ్బవరం మండలం బోధ వలసకు చెందిన కొట్యాడ కృష్ణమూర్తి శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ప్రకారం 2010లో బోధవలసలో 3 సర్వే నంబర్లలో తనకున్న 20 ఎకరాల పండ్ల తోటల స్థలంలో కోటి శివలింగాల శివానంద ఆశ్రమం నిర్మిస్తామని గాజువాక సమీపంలోని అప్పికొండకు చెందిన అక్కడ ట్రస్ట్ కార్యదర్శి గన్ని మోహన్ దాస్ అనే వ్యక్తి ముందుకు వచ్చాడు. అప్పటికే ఎన్నో పుణ్య కార్యాలు చేస్తూ సాయిబాబా భక్తుడిగా సబ్బవరం ప్రాంతంలో పేరు పొందిన కొట్యాడ కృష్ణమూర్తి తాను 5 ఎకరాల స్థలం ఉచితంగా కోటి శివలింగాల శివానంద ఆశ్రమానికి విరాళంగా ఇస్తానని, తమ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు ప్రఖ్యాతలు పొందితే చాలని ఆశపడ్డాను అన్నాడు. తాను ముందుకు రావడాన్ని గుర్తించిన ట్రస్ట్ సభ్యులు తమ అప్పి కొండస్వామి ట్రస్టు ఆధ్వర్యంలో ఇక్కడ బోధవలసలో ఆశ్రమానికి విరాళాలు అందించినందున వారిలో ఒక్కొక్కరికి సెంటు భూమి విస్తీర్ణంలో ఉచితంగా ఇల్లు నేర్పిస్తామని, అందుకు తగిన స్థలం 3.60 ఎకరాలు కేటాయించాలని కృష్ణమూర్తిని కోరారు. మిగిలిన 1.80 ఎకరాల్లో మహాశివుని 108 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించి కోటి శివలింగాలను ఏర్పాటు చేసి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని హామీతో 2011లో 5 ఎకరాల స్థలాన్ని 360 మంది వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత గన్ని మోహన్ దాస్ సహా ట్రస్టు సభ్యులందరూ బోధవలస ముఖం చూడలేదని కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ ట్రస్టు సభ్యుల కోసం ఇంకా వస్తారని ఎదురు చూస్తున్న తరుణంలో భక్తులకు ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని వంకతో తన మామిడి తోటలను తొలగించిన ట్రస్ట్ సభ్యులు ప్రభుత్వం భూములు రీసర్వే చేస్తుందని సమాచారం తెలుసుకుని గతంలో కృష్ణమూర్తి ఒక్కొక్కరికి సెంటు విస్తీర్ణం కేటాయించిన భూములను అప్పగించాలంటూ ఆర్డీఓకి స్పందనలో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. దీంతో అవాక్కైన తాను గతంలో రిజిస్ట్రేషన్ చేసిన మేరకు ఆయా భక్తులకు 3.60 ఎకరాలు కేటాయిస్తానని, కానీ ట్రస్ట్ సభ్యులు తనకిచ్చిన హామీ మేరకు కోటిలింగాల శైవ క్షేత్రం నిర్మించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన వద్ద విరాళంగా ఉచితంగా తీసుకున్న భూములను ట్రస్ట్ సభ్యులు వేరే వాళ్లకు నోటరీల పేరుతో అత్యధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని కృష్ణమూర్తి గుర్తు చేశారు. తనను భక్తుడని కూడా చూడకుండా మోసపూరితంగా వ్యవహరించిన అప్పికొండ ట్రస్ట్ సభ్యులపై అవసరమైతే న్యాయస్థానాన్ని, జిల్లా ఉన్నతాధికారులను ఆశ్రయిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు తనకు గల 3 సర్వే నంబర్లలో మామిడి తోటలు ఉన్న భూములను విరాళం ఇచ్చిన వెంటనే ఇళ్ల స్థలాల కోసం మామిడి చెట్లను తొలగించిన 3.60 ఎకరాల ఖాళీ స్థలాన్ని చూపించి లబోదిబోమన్నారు. వెంటనే ఈ భూములు వ్యవహారంపై రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కొట్టేట కృష్ణమూర్తి వెంట ఆ గ్రామ సర్పంచ్ నేబత్తి శ్రీనివాసరావు, కోన రాములు పాల్గొన్నారు. నెల 27/11/2023లో స్పందనలో నా మీద కంప్లైంట్ ఇచ్చారు. భూమి రిజిస్ట్రేషన్ చేసినారు, మా భూమి మాకు ఇవ్వండి అని. దాని మీద ఏమిటంటే ఆర్డీఓ గారు ఎంక్వైరీకి వచ్చినారు. ఆర్డీఓ గారు వస్తే, సార్ నేనైతే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినటువంటి సెంటి భూమి ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చిన వాళ్ళందరికీ ఇస్తాను, కానీ ట్రస్ట్ వాళ్ళని తీసుకొని రావాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసినటువంటి సెంటు వాళ్ళు ఎవరు రాలేదు. ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేశారు? నేను 360 మందికి సెంటు చొప్పున చేశారు. సెంటు చొప్పున నేను రిజిస్ట్రేషన్ చేశాను. ఏంటంటే 5 ఎకరాలు మించిన స్థలానికి వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడానికి, వాళ్ళు నేను ఇస్తానని విరాళంలో ముందు రిజిస్ట్రేషన్ 360 మంది ప్లస్ శివలింగానికి 1 ఎకరా 40 సెంట్లు శివలింగం కట్టడానికని కేటాయించు. ఈ 12 సంవత్సరాల్లో వాళ్ళు ఎవరో కూడా రాలేదు నా దగ్గరికి. ఈ పేదవాళ్ళకి ఇచ్చినది నేను నా విరాళంలో రిజిస్ట్రేషన్ చేశాం. మామిడితోట కట్ చేసిన తర్వాత వీళ్ళకి ఇల్లులు కడతామన్నారు కదా, ఇక్కడ ఇల్లులు కట్టలేదు, అక్కడ శివలింగం కట్టలేదు.
ఇలాగ ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. వాళ్ళు వీళ్ళు ఎవరు అడ్రస్లు లేవు, ఇచ్చుకున్నారు వాళ్ళు, దాని కాదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ట్రస్ట్లో నీ నెంబర్ని కాదు, ట్రస్ట్లో నాకు సంబంధం డోనర్ని, ఓన్లీ డొనేషన్ ఇచ్చాను. స్థలం మీరు కట్టుకుంటానంటే ఫ్రీగా భూమి దానం చేశారు. భూదానం చేశాను, భూమి ఇచ్చాను ఫ్రీగా. అంటే లేఅవుట్ కన్వర్షన్ మేము పెట్టుకుంటాము, రిజిస్టార్తో మాట్లాడుకుంటాం. మేము ముందు సెంటు రిజిస్ట్రేషన్ చేయమంటే మనం 360 మందికి సెంటును సర్వే నెంబర్ 6/1, సర్వే నెంబర్ 35లో 1, 33 సర్వే నెంబర్లు, ఈ 3 సర్వే నెంబర్లో కలిపి 360 సెంట్లు, అంటే 3 ఎకరాల 60 సెంట్లు సెంటు రిజిస్ట్రేషన్ చేస్తారు.